అయ్యప్ప చాలామంది అయ్యప్పలు శబరిమల వెళ్ళడానికి ప్రతి ఒక్క వీడియో చూపిస్తానన్నారు. కానీ శబరిమలకి వెళ్ళేటప్పుడు మాల ధరించిన వాళ్ళ అయ్యప్పలు ఏమేం చేస్తారంటే అన్నీ చూపిస్తున్నారు. కానీ ఏ అయ్యప్ప కూడా వెళ్ళే శబరిమలప్పుడు ఇరుముడి ఎలా ఉంటుంది, ఇరుముడి ఏమేమి పెడతారు, ఫస్ట్ ఇరుముడికి ఏం అవసరం కావాలి, సరే నేను చెప్తున్నాను ఈ వీడియోలో రండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇరుముడికి సంబంధించిన ఈ టెంకాయలు అనేది ఖచ్చితంగా మెయిన్ అవసరమైనటివి. ఇందులో ఒక నెయ్యి టెంకాయ, ఒకటి దిష్టి టెంకాయ, ఒకటి 18 మెట్ల కొట్టే వెంకాయ, ఇంకొకటి వచ్చేసి గణపతి దగ్గర ఒక టెంకాయ కొట్టాల్సినది. ఖచ్చితంగా ఈ 4 మెయిన్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ టెంకాయలన్నీ మనము ఒకటి నూరుకొని పసుపు పట్టించుకొని ఆ ఖచ్చితంగాని మనం పొద్దున ఇరుముడి టైంకి మనం అనేది ఒక దాంట్లో నెయ్యి టెంకాయ, ఒకటి దిష్టి టెంకాయ, మిగతా 2 వచ్చేసి ఇరుముల్లో కడతాయి. రేపు మీకు పొద్దున ఇరుముల్లో కట్టే టెంకాయలతో సహా ఇరుముడికి ఏమేమి అవసరమో, బియ్యం ఎంత వేసుకుంటారు, ఇరుముల్లో ఏమేమి వేస్తారో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శబరిమలకి వందోమప్ప అయ్యప్ప, కళ్ళు ముళ్ళు కాలకు మెద్ద కండోమప్ప అయ్యప్ప, కన్నిచ్చామి పుదుసమల ఏరున్నాళప్ప, కరుపు చట్ట పొట్ట ఆతిగన్నానప్ప, కన్నిచ్చామి పుదుసమల ఏరున్నాళప్ప, కరుపు చట్ట పొట్ట ఆతిగన్నానప్ప, పండాడ దేశం ఆடும் రాసాவோட புத்திரனே வண்டாடும் செண்டாடும் வண்ணமலை வாசனல்லவா, எங்கள் சாமி ஐயப்போ, எங்கள் சாமி ஐயப்போ, கண்ணுச்சாமி புதுசாமலை ஏறும் நாளப்பா, கருப்பு சட்டை பட்டா
అభయస్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తాడిపత్రి చేరుకున్నాము. ఈరోజు మా ప్రయాణం తాడిపత్రి నుంచి కన్యాకుమారి వరకు, కానీ అందులో చెంగనూరులో దిగేసి మేము డైరెక్ట్ చెంగనూరు నుంచి పంబాకి ట్రైన్ రూట్కి అయితే వెళ్తున్నాము. పంబాకు వచ్చేసి చెంగనూరు నుంచి చాలా బస్సెస్ ఉంటాయి. బస్సెస్ 2-3 రకాలు కూడా ఉంటాయి అప్ప. అందులో వచ్చేసి ఖచ్చితంగా మనము పంబాకి అయితే వెళ్ళేసి అక్కడ టైమింగ్స్ అయితే ఉంటాయి. మనం టార్గెట్ ఏంటంటే ట్రైన్ లేట్ కాకుండా ఖచ్చితంగా మనము పంబాకి 11 లోపల చేరుకుంటే 1 o'clock దర్శనం అయిపోతుంది. తర్వాత వచ్చేసి అది గూడ్స్ లేదు అవి. తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఏంటంటే 1 o'clock కల్లా చేరుకున్నామంటే పైకి సన్నిధానంలోకి దర్శనం అయిపోతుంది. లేదు అంటే మనకు 3 o'clock అయిపోయిందంటే మరీ క్లోజ్ అయిపోతుంది. అయితే మా ప్రయాణం వచ్చేసి తాడిపత్రి టు చెంగనూరు. అయితే మాకు తాడిపత్రిలో డిపాజిట్ అయింది. ఇక్కడ తాడిపత్రి నుంచి చెంగనూరు వరకు ట్రైన్ అయితే మాది స్లీపర్ క్లాస్ బుక్ చేసినాం మా 4 మెంబర్స్కి. అలాగే ఈ ట్రైన్ వచ్చేసి కన్యాకుమారి ఎక్స్ప్రెస్. తాడిపత్రి నుంచి తీసుకున్నారా? ఎన్నో పడుతుంది? 16 గురుస్వామి మనీ 16 సంవత్సరాలు పోతున్నాయి. ఈసారి ఏం స్వామి ట్రైన్ ఎందుకు బుక్ కాలేదా? కాలేదు సార్. ఎందువల్ల అంట స్వామి? ఎక్కడ వల్ల? పుల్లేనాయా ముందు రిజిస్టర్ చేసి నిన్న పోయిన వాళ్ళకు అయినాయంట. వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి అన్ని టికెట్ అంతే అందరికీ అంతే. మేము పద్ధతి వాళ్ళకి పరిస్థితి. గురుస్వామిగా మీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారు? ఇంకా ఎక్కడ ఉన్నారు? స్వామి కనీసం ఉన్నాడు. ఇప్పుడు ఎరిమేలు పోయేది మీరు ఒకటే బాధపడేది కదా స్వామి. ఒక్కొక్కరికి కాలే చేసిన అయితే కాలే నువ్వు ఏం చెప్తావు? ఊరుకో అయ్యప్పుడు వాళ్ళకి అవుతున్నాయి, అదే కాలే దేవాదినం అదంతా. స్వామి గురుస్వామి మైక్ ఇక్కడ స్వామి చెప్పండి. ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా సనాతన ధర్మం గురించి అందరూ మాట్లాడుతున్నారు. మైక్ తీసుకున్నాను. మనకి ఎక్కువ తెలియదు అది కాదు, ఎలిమేరు పోవచ్చా లేదా? పోవచ్చు. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద గురుస్వాములు ఎలిమేరి పోవచ్చు పోకూడదని అది దర్గా కదా అది ఇది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? 16 సంవత్సరాలు లేదు, 20 పోవచ్చు. 16 పడి అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? మన సాములు చెప్పండి. ఎరిమేలికి ఏంటి? ఎరిమేలు పోయి కన్యాస్వాములు పోయి అంతా చూసి ఆరు స్వామిని చూసుకొని పైటుతులు అటిచ్చి బాగా చూసుకొని పైటతుళ్ళు అనేది అంటే ఈ పైటతుళ్ళు కానీ ఎరిమేలు కానీ మన పూర్వీకుల నుంచి ఉండేది సాంప్రదాయమే కదా. సంప్రదాయం. అలాంటి సాంప్రదాయాన్ని మనం చాలా మంది అయ్యప్ప స్వాములు ఏంటంటే వెళ్ళకూడదు, అది మసీదు, అది ఏమేమో అంటారు. ఇవన్నీ వినద్దండి. 16 పడైనా గురుస్వామి అయినా కానీ పోవచ్చు అని అంటున్నాడు. అందుకే పాత పద్ధతులు ఏదైనా కూడా గౌరవిస్తాము, కాపాడుతాము. ఏదానికైనా కానీ అలాగే చేద్దాము. కొత్త రూల్స్ తెచ్చుకొని మీరు అంతా చేసుకొని ఉంటే ఇది కాదు. అందరూ అయ్యప్పలు ఖచ్చితంగా వెళ్ళాలి, పైటతుళ్ళు ఆడాలి, ఆడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి, బాబా తెచ్చుకోవాలి. కష్టపడి కన్యాసం చేసుకున్నావా? పెద్దపాదం నర్సాల కన్యాసంలో చూడండి, చాలా మంది అయ్యప్పలు ఏంటంటే పెద్ద పాదానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే చాలా దూరము,
చాలా కష్టంగా ఎక్కాలని ప్రతి ఒక్కరు అదే మైండ్లో పెట్టుకొని చిన్న పదం పోతారు. నా లైఫ్లో కూడా నేను ఆరోపడేనా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫ్యూచర్లో అన్నీ చెయ్యాలా ప్రాసెస్ కావాలని అనుకుంటాను. మీరు స్వామి ఏం మాట ట్రైన్ బుక్కోవాలా అంతే ఊరు కాలేదు ఊరు మీరు పెద్ద పాదం ఎన్నిసార్లు వెళ్ళారు స్వామి? మేము 2 సార్లు పోయినాం స్వామి. 2 సార్లు పోయినాం. ఎలా ఉంటుంది స్వామి పెద్దపాదం ప్రయాణం? ఎలా ఉంటుంది, ఏంటి వసతులు ఎలా ఉంటాయి, అక్కడ ఫుడ్ ఎలాగా, ప్రయాణం ఎట్లా, రోడ్డు అన్ని వసతులు అన్నీ బాగుంటాయి స్వామి. అన్నీ బాగా బాగుంటుంది. అన్ని వసతులు అన్నీ బాగుంటాయి. అయ్యప్ప అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళాలి, అంతా వెళ్ళాలి స్వామి. నన్ను అడిగినాము. సర్లే స్వామి మళ్ళా కట్ చేయ. ఇప్పుడే తాడిపిత్రలో ఉన్నాము. ఇక్కడే కొద్దిసేపులో మా ట్రైన్ ప్రయాణం సాగుతుంది. ట్రైన్ వస్తున్నది. మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు మా స్వాములు ఇక్కడ. మా అల్లుడు, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇప్పుడే ఇంకా ట్రైన్ ఇంకా వచ్చే వరకు ఉంది. ఇంకా చాటా గీట ఏం లేదు. ట్రైన్ లేదు తర్వాత ట్రైన్స్ ఎవరెవరు ఉన్నారు ఏం కథ, కోచ్లు మాకు ఎలా వచ్చాయి, ఎవరు మనకి సెట్ అయ్యే వాళ్ళు ఉన్నారు లేదా, ఎలా ఉంటుంది ఏం కథ అనేది చూద్దాము. పొద్దున్న నుంచి ఏం తినలే. ఇంకా ట్రైన్ ఎక్కినాక మేము స్పెషల్గా తెచ్చుకున్న మా అల్లుడు తెచ్చిన పూరీలు, బరువులు, పాత్రలు అట్లే ఏమన్నాడు కారం పొడి అనేసి. ట్రైన్ వస్తుంది స్వామి సార్ ట్రైన్ ఎక్కినాక ట్రైన్ వస్తుంది. పూణే టు కన్యాకుమారి ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపులో మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉన్నది. మాది కోచ్ వచ్చేసి X6లో 3, 4, 5, 6 మాది. ఇక్కడే ఉన్నాము. ట్రైన్ స్వామి సైడ్ రా స్వామి, ఇట్లా దగ్గర పోద్దు. మందే ట్రైన్ మందే X6 ఏదో 17, 16 ఫోన్ నెంబర్ అన్నాడా, నేను ఫోన్కి నెంబర్లే లేవు. ఫస్ట్ లాగ్ కన్యాకుమారి కొత్త ట్రైన్ వేసినారు. కోచ్ ఎక్కినాక కంటిన్యూ చేద్దాం. లేట్ అయిపోయింది. X6 కోచ్లో దగ్గరకు వచ్చేసినాం స్వామి. X6లో ఏంటి పరిస్థితి ఇద్దాము. సీట్ ఏదో ఖాళీ ఉన్నట్టుంది స్వామి సార్. జనాలు ఉన్నారు బాగా. ఇదేలే